దారులన్నీ మూసుకుపోయినట్టు అనిపించినప్పుడు కాస్త ఓపిక పడితే మనకేదో ఒక డోర్ ఓపెన్ అవుతుంది అని ఊరికే చెప్పలేదండి బాబు. అమెరికా అలా తలుపులు మూసిందో లేదో ఇటు ఆస్ట్రేలియా పూలబాట వేసి మరీ ఆహ్వానిస్తోంది. అవును, తెలుగు రాష్ట్ర విద్యార్థులు ఎక్కువ మంది హైయర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కోసం అమెరికాకి వెళ్ళడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి కదా. ఇమిగ్రేషన్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి కూడాను. వెళ్ళిన వాళ్ళే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. మరి ఇప్పుడు అబ్రాడ్ ప్లానింగ్ ఎక్కడ చేయాలబ్బా అని స్టూడెంట్స్ అందరూ ఆలోచనలో పడ్డారు. వీళ్ళ అవసరాన్ని అర్థం చేసుకున్న ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పింది. అదే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్ట్రేలియాకు రావచ్చని పిలుపునిచ్చింది. సౌత్ ఆస్ట్రేలియా ప్రీమియర్ ఎంపీ పీటర్ మైల్నౌస్కస్ ఇండియన్స్ కి స్వాగతం పలుకుతున్నారు. ఆస్ట్రేలియాలో కూడా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, అమెరికాలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విద్యార్థులు తమ దేశాన్ని ఎంపిక చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్యార్థి వీసాలపైన ఎలాంటి ఆంక్షలు ఉండవని, పరిశోధన రంగాల్లో కూడా భారతీయ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని గుర్తు చేశారు. భారతీయ విద్యార్థుల్లో ముఖ్యంగా సౌత్ ఇండియాకి చెందిన వారు ఇటీవల ఎక్కువగా ఆస్ట్రేలియాలో చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లో నైపుణ్యాలు నేర్పేలా విశ్వవిద్యాలయాల్లో బోధన జరుగుతుందన్నారు. ఆస్ట్రేలియాలో విద్యా, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అక్కడ చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులు పరిశోధన విద్య లేదా ఉపాధి అవకాశాలు పొందుకునేందుకు వీలుగా 2.5 ఏళ్ల పాటు పోస్ట్ స్టడీ వర్క్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నామని పీటర్ కొంచెం ధైర్యం ఇచ్చారండోయ్. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం వేల మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు. వారిలో చాలా మంది ఆస్ట్రేలియాలో చదువుకునేలా 2 అంచెల ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు పెంచడం, ఫ్లిండర్స్, ఆడిలైట్ వంటి వర్సిటీలు ఇక్కడి విశ్వవిద్యాలయాలతో విద్యా బోధన, పరిశోధనలపై ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో ఒక భాగం. ఈ మధ్య హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కూడా కొద్ది రోజుల క్రితమే హెల్త్ కేర్ మేనేజ్మెంట్, డిజిటల్ హెల్త్ అండ్ బిజినెస్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. వారితో కలిసి పరిశోధన నిర్వహిస్తున్నామన్నారు. ఐటీ, ఏఐ, ఇంజనీరింగ్ విభాగాల్లో ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించనున్నామని వివరించారు. పోస్ట్ స్టడీ వర్క్ సదుపాయాన్ని బ్రీసెన్స్, సిడ్నీ, మెల్బోర్న్లలో విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తి చేసిన వారు ఉపయోగించుకునేందుకు వీలుందని ఆయన వివరాలు చెప్పుకొచ్చారు. ఇక విదేశీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు మెరిట్ ఆధారిత ఉపకార వేతనాలను ఇవ్వనున్నామని కూడా చెప్పారు. సెలవు రోజులు మినహాయించి వారానికి 24 గంటల పాటు పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎంప్లాయ్మెంట్ కనెక్ట్ పేరుతో వారి పేర్లను వేరువేరు సంస్థలకు ఇస్తాం. అంతేకాదు స్థానిక వ్యాపార సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈవెంట్స్ కూడా వారే నిర్వహిస్తామన్నారు. వీటి ద్వారా విదేశీ విద్యార్థులు మా దేశంలోని నిబంధనల ప్రకారం సులువుగా ఉద్యోగాలు చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగాల్లోనే కాకుండా సైన్స్, ఆర్ట్స్, ఎకనామిక్స్, హ్యూమన్ సైన్స్, హెల్త్ సైన్స్ కోర్సుల్లోనూ తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కి ప్రవేశాలు కల్పిస్తున్నామని ఎంపీ పీటర్ తెలిపారు. ఇంకేంటి, అమెరికా కాకపోతే వేరే ఏదో దేశాన్ని వెతుక్కుంటారు, అదేదో మా దేశానికే రండి, మీ స్కిల్స్ అండ్ సర్వీసెస్తో మా దేశాన్ని కూడా కొంచెం డెవలప్ చేయండి అని చెప్పకనే చెప్తున్నారు. బట్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. యుఎస్, కెనడా తర్వాత మనోళ్ళు ఎక్కువగా ఇష్టపడేది ఆస్ట్రేలియానే. సో ఇప్పుడు వాళ్ళే బొట్టు పెట్టి మరీ పిలుస్తున్నారు. సో స్టూడెంట్స్, ఓసారి ఆలోచించండి మరి.